నేను ఇంకెక్కువ చెప్పకూడదు, కానీ నేను ఒక్కడిని కూర్చొని ఏడ్చిన రోజు కొన్ని రోజులు ఉన్నాయండి. ఎందుకంటే కన్న తల్లిని కూడా లెక్క చేయకుండా, కన్న తల్లిని అన్నట్టుగా కూడా కాకుండా చితక బాధేసి ఇంట్లో పడేసి వెళ్ళిపోయిన కొడుకు నాకు తెలుసండి. నేను ఇంకా సమాజంలో చెప్పకూడదు ఇంకా ఇన్ని. కన్న తల్లి అని కూడా లేకుండా చిత్తక బాధేసి కొట్టేస్తే ఆ తల్లి స్పృహ కోల్పోయి పడిపోయిందండి. సచ్చిందా బతికిందని కూడా చూడాలి. వాడు మూర్ఖుడా, వాడు రాక్షసుడా, వాడు చీల్చే తోడేలా వాడు. వాడికి పెద్దగా ఏముండదు. ఎందుకు కొట్టేవారా మీ అమ్మనంటే, ఆమెకు ఒక గేదె ఉంది, పాలిచ్చే గేదె. ఆ గేదె అమ్ముకుందంట, పాలు మానేసింది ఆ గేదె. సరే, మరలా అది పాలిచ్చేంత వరకు నేను ఎట్లా పోషించబడాలని ఆ గేదె అమ్మేసి ఇంకో గేదె కొనుక్కుందామని అమ్మేస్తే ఈడొచ్చి ఆ డబ్బులు ఇమ్మంటాడు. ఆమంటది, నాయన నువ్వే నన్ను పట్టించుకోవురా, కట్టుకున్నవాడే కాలం చేశాడు, కనుమరుగైపోయాడు, కడుపును పుట్టిన కన్న బిడ్డవేమో కసాయోడు వైపు ఎదురుతుంటావు, నా బతుకేంటి, నేను గేదె కొనుక్కోవాలరా అంటే ఆమె గేదె అమ్మిన డబ్బులు ఇవ్వలేదని ఒక తల్లిని కొట్టినట్టు కొట్టలేదండి. వాడు చీల్చి తోడేలండి. వాడికి పెద్దగా ఏముండదు. ఆ తల్లి స్పృహ కోల్పోయి పడిపోతే బతికిందా సచ్చిందని కూడా చూడలేదంటండి. సాయంకాలం 5 గంటలకి ఆమె లేచి, నాకు ఇప్పటికి తలుచుకుంటే గుండె బాధ వచ్చేస్తుంది నాకు. ఆ ఉండవల్లి ప్రార్థనా మందిరంలో నేను 5 గంటలకి మీటింగ్కి వెళ్తుంటే వచ్చి కూలబడి ఉంది అట్లాగా. ఏమ్మా అన్న, ఏడ్చింది పాప మా తల్లి. ఏమ్మా అంటే, నాయనా ఈ గూడు రెక్కలు ఎగట్లేదయ్యా, ఈ గూడు రెక్క మారవా ఇంకా. ఆ తల్లి నిన్ను చల్లని దీవెనలతో దీవిస్తే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, కానీ ఆ తల్లి కన్నీళ్లు కారిస్తే శాపం కదా నాయనా. ఆ తల్లి పుట్టిన దుఃఖంతో నీ కొరకు కన్నీళ్లు కారిస్తే అది నీకు ఆశీర్వాదమా? అదే 9 మాసాలు మోసి కన్న తల్లి చల్లని మాటలతో నీ నెత్తి మీద చేపెట్టి దీవిస్తే నీ తరతరాలు దీవించబడతాయి స్వామి. ఆ తల్లి గుండెల్లో వేదనతో కన్నీళ్లు కారిస్తే ఎంతకాలం ఆ తల్లి కన్నీటి దారని శాపంగా మోస్తావు చెప్పు. ఈ గూడు రెక్కలు లెగట్లేదు నాయనా అని ఏడితే నాకు గుండె చెలించిపోయిందండి. ఏమ్మా అంటే, నా కొడుకు కొట్టాడయ్యా, నా కళ్ళ మట్టులు తిరిగాయి. ఎందుకమ్మా అలా చేసుకున్నామంటే, ఆ గేదెమని డబ్బులు ఇచ్చేయమంటాడయ్యా వాడు. నేను అన్న, దరిద్రం పడి ఇచ్చేయకూడదా? ఆ దుర్మార్గుడికి ఇచ్చేయకపోయావా? ఆడ దగ్గర ఇంతలా దెబ్బలు తినకపోతే పడేసేయకూడదంటమ్మా. నాయనా చేస్తా, రేపటి నుంచి నేను అటు బతికేదయ్యా. చీల్చే తోడేలు స్వభావం, రాక్షసత్వం. చేతులు జోడించి మీ అన్నగా మీ తమ్ముడుగా చెప్తున్నాను నాయన, యవనస్తులకి, తల్లిదండ్రులు నీ మీద చెయ్యెత్తి నిన్ను దీవించాలరా బాబు. వాళ్ళ దీవెన మన మీద ఉండాలిరా స్వామి. యాకోబు తన బిడ్డల్ని దీవించలేదా? అబ్రహాము తమ బిడ్డల్ని దీవించలేదా? ఇస్సాకు తమ బిడ్డల్ని దీవించలేదా? మరి నీ తల్లిదండ్రుల దీవెని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు నాయనా? నీ తల్లిదండ్రుల దీవెని ఎందుకు జారి విడుచుకుంటున్నావురా? వృద్ధాప్యంలో వాళ్ళు నిన్ను చల్లని చూపు చూచి వాళ్ళ కాలం ముగించి వెళ్ళే క్షణాన ఆనందంతో నువ్వు సాగనంపితే వాళ్ళ దీవెన నీ తరతరాలు, నీ బిడ్డలు అనుభవిస్తారు. నీ బిడ్డలు నీ తరతరాలు దీవించబడతారు. దేవుడిచ్చిన దీవెనను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చేజాతలను పోగొట్టుకుంటున్నారు ఎందుకు? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి అంత అన్నం పెట్టలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆకలి తీర్చలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గుండెల్లో ఆనందాన్ని కలిగించలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బాగోగులు చూచి వాళ్ళ కడవరి దినాలలో, వాళ్ళ చివరి దినాలలో వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోలేని అభాగ్యునిగా ఎంతకాలం సాగుతావు? నిండు వృద్ధాప్యంలో దొండపండులాగా ఉన్నాడు ముసలాయన, ఇంత పెద్ద శరీరం ముసలాయన.
నా గది ముందుకు వచ్చి కూర్చొని ఉంటే నేను అన్నాను, ప్రార్థన చేయమంటావా అన్నాను. గడగడ గడగడ వణికిపోతున్నాడు. ఇంచుమించు 75 సంవత్సరాలు ఉంటాయి ముసలాయన. అల్లాడిపోతున్నాడు, గడగడ గడగ వణికిపోతున్నాడు. నేను అన్నాను, ఏంటయ్యా ప్రార్థన చేయమంటావా? నాయనా వణుకు వచ్చేస్తుంది, నాకు కొంచెం అన్నం పెట్టించయ్యా, అది తిన్న తర్వాత మాట్లాడతానయ్యా అన్నాడు. వెంటనే నేను అప్పుడు కోటేశ్వరమ్మ తల్లి ఉంది ఉండవల్లిలో, నేను వెంటనే బ్రదర్ని పంపించి, సురేష్ ఒక బ్రదర్ ఉంటే వాడిని పంపించి, ఒరేయ్ మదర్ని అడిగి కొంచెం ఏదైనా తీసుకురాపోరా అంటే అంత అన్నం పప్పుచారు తీసుకుని వచ్చి ఇచ్చారండి. నా కళ్ళతో చూసారు, మర్చిపోలేనండి. వెంటనే ఆ తల్లితో చెప్పిస్తే అంత అన్నమను పప్పుచారు పోసి ఇచ్చిందండి, వేసిచ్చిందండి. నా కళ్ళతో చూశాను బాబా, ఇప్పటికీ నేను మర్చిపోలేను స్వామి. అంత అన్నం వేసి పప్పుచారు వేసిస్తే ఆ ముసలాయన గడగడగడ వణుకుతోండి 3 ముద్దలతో కుక్కేసుకొని నీళ్లు తాగేసి తలంచి, అయ్యా కొంచెం తేరుకొని మాట్లాడుతానయ్యా అంటున్నాడండి. కుర్చీ వేసుకొని నేను ఆయన చూస్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయండి. ఆయన 10 నిమిషాలకు తేరుకొని ఏడ్చాడండి. అయ్యా క్షమించయ్యా, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, ఉదయం అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, క్షమించయ్యా, నేను క్రిస్టియన్ కాదు. ఆయన అంటున్నాడు, నేను క్రిస్టియన్ కాదు, ఈ దారిని వెళుతూ చర్చి అని చూసి మీరు ప్రేమ చూపిస్తారు కదా, క్రిస్టియన్స్ ప్రేమ చూపిస్తారు కదా, అడుక్కొని తినడం చేతగాక వచ్చి అడిగాను, ఏమనుకోవద్దు నాయనా అని ఏడుస్తున్నాడండి. నేను అన్నాను, ఎవరు మీరు? నేను R&Bలో ఉద్యోగం చేసిన వాడినయ్యా, నా భార్య చచ్చిపోయింది, మరి నీకెవరు లేరా? 4 కొడుకులు ఉన్నారయ్యా. మరి 4 కొడుకులు ఉంటే ఏంటి పరిస్థితి? ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు, ఎవరు పట్టించుకోరయ్యా నన్ను ప్రాణాధికంగా చూసి నా భార్య నన్ను దాటుకెళ్ళిపోయింది, ఈ పిల్లలు ఎవరు పట్టించుకోరయ్యా. కాదు పెద్దయ్యా, ఒకరైతే సరే 4 అంటున్నావు కదా అయ్యా. ఆ పెద్దోడేమో రాజకీయ నాయకులతో తిరుగుతుంటాడు, ఆ 2వ వాడేమో స్నేహితులతో తిరుగుతుంటాడు, ఆ 3వ వాడికేమో పోలియో జబ్బు, కాలు చేయి పని చేయదు, చచ్చుబడిపోయింది, వాడికి అన్ని నేనే చేయాలి. ఆఖరుడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి, నాయనా నేను ఎక్కడ ఏం సాధించి సంపాదించి తీసుకొని రాలేనురా, ఎవనొస్తాడు కదా, ఏదన్నా పని చేయనైనా అంటే వాడు అంటాడంట, నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా. తండ్రినండి, నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా, నువ్వు చస్తే తండ్రినండి. చీల్చే తోడు స్వభావం కాదు ఇది. తండ్రి చావడం ఏంట్రా? నీకు జన్మనిచ్చింది చావడానిక? నేను ఎత్తుకొని పెంచింది చావడానిక? వాడు అంటాడట, నువ్వు చస్తే అప్పుడు నేను కష్టపడతలే. పిల్లలు మీరు ఆలోచించండి. మరి ముఖ్యంగా యవనస్తులకు చెప్తున్నాను ఈ మాట. ఎంతకాలం భరిస్తారు? ఎంతకాలం సహిస్తారు? ఏంటి నీ పోకడేంటి? నీ క్యారెక్టర్ ఏంటి? ఎవరికి సంతోషాన్ని కలుగు చేయాలని, ఎవరి కొరకని? ఇంకా ఎంతకాలం ఇలాగా శాపాన్ని ఒడికట్టుకుంటూ ఈ భారాన్ని ఎంతకాలం మోసుకెళ్తావు? నీ ఎడల దేవుని చిత్తం తెలియాలనుకుంటే, నీ ఎడలైన సంకల్పం తెలియాలనుకుంటే నువ్వు మారాలి. నీ హృదయంలో ఉన్న కాఠిన్యం తొలగాలి, నీ గుండెలో ఉన్న రాక్షసత్వం పోవాలి. పిల్లరా, వేదన కలిగించిన వాడు
రాక్షసత్వంతో తోడేలు వంటి స్వభావం కలిగిన వాడు మారాడు. ఇప్పుడు అలా లేడు. నేను చెప్పేది అదే, మారితే నువ్వు మారితే ఆ గొప్ప ప్రణాళిక ఏంటో నీకు తెలుస్తుంది. ఆ గొప్ప దేవుని చిత్తం ఏదో నీకు తెలుస్తుంది. నువ్వు మారాలి. నేను ఈ మాటలు బలవంతంగా ముగిస్తున్నాను. ఈ మాటల్ని మీకు ఇంకా ఎంతో చెప్పాలి. ఎంత నా గుండెల్లో ఆ భారం ఉంది.